వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో మాగాయ ఆవకాయ సరదా కబుర్లు వింటారు. డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన ఈ సరదా కబుర్లని విని మీరు ఆనందించండి. ఎలాగూ ఆవకాయ మాగాయ సీజన్ కూడా వచ్చేసింది. ఈ కబుర్లు వారు రచించి చాలా కాలం అయినా నిత్యనూతనంగా అందరినీ నవ్విస్తాయన్న నమ్మకం నాకుండడంతో నేనివాళ మీకు వీటిని వినిపిస్తున్నాను. మాగాయ ఆవకాయ మధ్య గల భేదం ఏమిటంటే, మాగాయ భార్యాబిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిల లోపలి టెంకను బయట తొక్కలే అని వదిలించేసుకుని అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకునిలాగా ఆరు బయటకో డాబా మీదకో పోయి పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిల సూర్యాగ్నిలో ఎండి సిద్ధిని పొందిన ఋషిల ముక్కలు ఎండి స్థిరత్వాన్ని పొందాక బయటకి నిర్లేపుడు నిర్మోహుడులా కనిపించిన అంతరాంతరాలలో మాత్రం నరుల పట్ల కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతల బయటకెండిపోయి రంగుమారి ఓరుగైపోయిన లోపల మాత్రం మామిడి రుచినంతా దాచుకుని అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తాను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్లీ తానే ప్రవేశించిన యతిలా తాను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్లీ తానే దూకి మఠం పెట్టిన స్వామీజీ శిష్యగణాన్ని భక్తజనులను కలుపుకున్నట్టు ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి తదితరాలను కలుపుకుని ఆ స్వామీజీ ప్రవచనాలు మంత్రోపదేశాలు శక్తిపాతాలు లాంటి విశేషాలతో విరాజిల్లినట్టుగానే నూనె ఇంగువ కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో గుబాళిస్తూ మానవసేవే మాధవసేవ అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ. ఇక ఆవకాయ సంగతి చూద్దాం. సాధన చేయడానికి ఆలుబిడ్డలను త్యజించనక్కర్లేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తాను అనుకునే వివాహితునిలా తొక్క టెంక ఏవీ త్యజించకుండా పైగా వాటిని తనతో పాటు ఊరగాయ మార్గంలో ప్రవేశపెట్టి సిద్ధిని పొందడానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు అనుకుని ఇంట్లోని పూజామందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థుల ఇంట్లోనే నీడపట్టునే ఉండి ఉన్న బేసిన్లోనే ఉప్పు కారం నూనె ఆవపిండి మెంతిపిండి కలుపుకొని బంధుమిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తానందుకుంటూ వారికి తన సద్గుణాలు నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిల తనతో పాటు శనగలు వెల్లుల్లి వంటి వాటిని కలుపుకొని వాటికి తన రుచిని తనకు వాటి రుచిని ఆపాదించుకుంటూ నేనుగానే ఉండి ఉన్న చోట నుండే సాధన చేసి మానవ సేవ మాధవ సేవ రెండూ చేయగలను అని చతుర్విధ పురుషార్థాలను గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ. మీరేమంటారు? వసంతవల్లరిలో డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారి రచన మాగాయ ఆవకాయ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.